అక్కడ పెట్టు. చాలు చాలులే, కూర్చో. ఇది నీకు ఫస్ట్ టైమా అని అడుగుతాను అనుకున్నావా? అందరికీ దొరకదులు. ఏంటండి? ఏం లేదు, ఏమైనా టిప్స్ చెప్పి పంపించారా? ఎందుకండి అలా అడుగుతున్నారు? ఫ్రాంక్గా మాట్లాడితే నచ్చుతుందన్నావు కదా. 2 days నుంచి సరిగ్గా నిద్రలేదు, తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటాను ప్లీజ్. పడుకోవడానికి ఎంత అరేంజ్మెంట్ చేసింది? ఏం కాదులేరా. పాలు తాగరా? సారీ, నేను మిల్క్ తాగాను. ఏదో ఆచారంలాగా తెచ్చారనుకున్నాను. తాగాలంటే తాగుతాను, పర్లేదు. అయ్యో అలా ఏం లేదండి, మీరు ఇబ్బంది పడకండి. మీకు కంఫర్టబుల్గానే ఉందా? మీరు నన్ను నువ్వు అనొచ్చండి. మరి నువ్వు అన్నట్లేదే. ఇది ఆల్రెడీ అడిగాను కానీ మీరు సరిగ్గా ఆన్సర్ చేయలేదు. నీ డైవర్స్ గురించేనా? సి, డైవర్స్ అయింది సెకండ్ మ్యారేజ్ అని మైండ్లో పెట్టుకోకు. ఇది నీకు ఇంతకుముందే చెప్పొచ్చు, కానీ ఫస్ట్ మీట్లో చెప్పలేకపోయాను. నువ్వు నాకు బాగా నచ్చావు, ఆల్రెడీ మ్యారీడ్, బట్ నచ్చగా డైవర్స్ తీసుకున్నారు. సో అది అయిపోయింది, దట్ ఈస్ అ క్లోజ్డ్ చాప్టర్. కానీ ఏదో ఒక మూల ఆ ఫీలింగ్ మీకు ఉందేమో అని. నాకు ఏ మూల ఫీలింగ్ ఉన్నా నేను పెళ్లి చూపులకే రాను. యాక్చువల్లీ డివర్స్డ్ అంటే ఇంకో డివర్స్ అయిన వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. చెప్పేవాళ్ళు 100 చెప్తారులే, అవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు నాకు నచ్చావు, ఇంకెందుకు పాస్ట్ గురించి? నీకు ఇప్పుడు పర్లేదు కదా, లేక ఇంకెప్పుడైనా? ఏవండి ఏవండి, కాఫీ. ఏంటి నువ్వు అప్పుడే లేచావా? లేచాను, టిఫిన్ కూడా చేశాను, తీసుకోండి. అరే, నువ్వు కూడా నాతో పాటు పడుకున్నావు కదా, ఇద్దరం కలిసి బయటికి వెళ్ళి టిఫిన్ చేసేవాళ్ళం కదా. పర్లేదండి, రెడీ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు. సరే. ఏవండి, టిఫిన్ ఏం చేసావు? టిఫిన్ ఇంకా చేయలేదండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? సర్లే, ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది, ఇవాళ కట్ చేసేసి. ఏమైందండి టెన్షన్ పడుతున్నారు? ఆఫీస్ వర్క్ అవ్వట్లేదు. ఏం కాదులేండి, అయిపోతుంది. కాఫీ తీసుకురానా? ప్లీజ్ స్ట్రాంగ్గా తీసుకుని రావా? ఓకే. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, కూల్గా వర్క్ చేసుకోండి. ఏంటండి? గీజర్ చెడిపోయినట్టుంది, స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టు. వంట అవుతుంది. తీసేసి పక్కన పెట్టి నీళ్లు పెట్టు, నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. మరి వంట? నువ్వు పెద్ద చెఫ్లా ఫీల్ అవ్వకు, చేసే అన్నం పప్పుకి పోయి నీళ్ళు పెట్టుకో. ఏయ్, మన పిక్ ఎందుకు ఇన్స్టాలో అప్లోడ్ చేసావు? పోస్ట్ చేస్తే ఏమైందండి?
పోస్ట్ చేసే ముందు నన్ను అడగాలి కదా. అంటే సర్ప్రైజ్ ఇద్దామని. నీకు 30K ఫాలోవర్స్ ఉండడమే నాకు పెద్ద సర్ప్రైజ్ అయింది. అంటే పెళ్ళికి ముందు ఇన్స్టాలో యాక్టివ్గా ఉండేదాన్ని. నీ ముందు పోస్ట్లో కమెంట్స్ చూసావు ఎలా ఉన్నాయో? ఎవరో కొందరు ఎదవలు ఉంటారు, అయినా నేను వాళ్ళని బ్లాక్ చేశా కదా. ఎంతమంది నేను బ్లాక్ చేస్తా కూర్చుంటావు? ముందు ఆ ఇన్స్టా డియాక్టివేట్ చేయి. నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా పోస్ట్ చేయడం. నాకున్న ఒక్క రిఫ్రెష్మెంట్ ఇన్స్టా అండి. అంటే మొగుడితో రిఫ్రెష్మెంట్ దొరక్క ఇన్స్టాలో వెతుక్కుంటున్నావా? రెడీనా? ఓకే. రెడీ 1 2. ఆగండి ఆగండి. హెయిర్ సరిగ్గా కోమ్ చేసుకోవాలి కదా. నన్ను ఎవరు చూస్తారులే. మీరు సరిగ్గా కనిపించకపోతే నాకు టేస్ట్ లేదనుకుంటారు. సరే సరే స్టార్ట్ అవుతుంది. మధు బాగున్నావారా? బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారు. బావా బాగున్నావు బావా? మధు అక్క ఎగ్జామ్స్ బాగా రాసావా? బాగా రాశానక్క. వాటర్ తాగుతావా? ఇప్పుడేమొద్దక్క. మా తమ్ముడు అంత ప్రేమగా పలకరిస్తే కనీసం రెస్పాండ్ ఎవరేంటి సరిగ్గా? ఆడి మొహమే నచ్చదు నాకు. మొన్న నా పేరెంట్స్ కూడా వచ్చారు, అప్పుడు కూడా సరిగ్గా మాట్లాడలేదు. వాళ్ళెంత ఫీల్ అయి ఉంటారు. నాకు అలా మాట్లాడడం వచ్చు. ఇప్పుడేంటి? అది కాదండి, కొంచెం సరిగ్గా మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మీ మొహాలకు అలా మాట్లాడడమే ఎక్కువ. మేమంత తక్కువగా అనిపించినప్పుడు మరి నన్నెందుకు చేసుకున్నారు? నిన్ను కాదే మా నాన్న అనాలి. మంచి ఫ్యామిలీ అని చెప్పి నిన్ను కట్టబెట్టాడు నాకు. ఎందుకండి మా నాన్నగారితో మాట్లాడడానికి అంత ఇబ్బంది పడ్డారు? సారీ, నాకు కొంచెం మొహమాటం. పిల్లనిచ్చిన వాళ్ళ దగ్గర మొహమాటం ఎందుకు? నేనంటే మొహమాటం, మరి మీ డాడీ ఎందుకు అంత ఇబ్బంది పడ్డాడు? మొహమాటం కాదండి, మీరంటే రెస్పెక్ట్. ఆల్రెడీ డివోర్స్ అయినా నన్ను పెళ్లి చేసుకున్నారు కదా. నీకు ఆల్రెడీ ముందే చెప్పాను మన మధ్య టాపిక్ రాకూడదని. నేను ముందే ఇష్టపడ్డాను, కానీ చెప్పేదారి లెక్క మిస్ చేసుకున్నా. ఈలోపు మీ వాళ్ళు తెలియక తొందరలో పెళ్లి చేసేశారు. ఏదైతేనే ఇప్పుడు నాతో పాటు ఉన్నావు. నీ పాస్ట్ని ఒక పీడకలలా మర్చిపో. నా ఫోన్ చూస్తున్నారేంటి? ఏంటండి నా ఫోన్ చూస్తున్నారు? నీ ఇన్స్టానే. తమరు ఇంతకుముందు టిక్టాక్లు కూడా చేసేవారా? అన్ని డివేట్లే ఉన్నాయి. అంటే కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో చేసేదాన్ని. అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా నీకు? ఏంటి అలా అడుగుతున్నారు? వాడెవడితోనో మరీ జోష్లో డ్యాన్స్ చేస్తున్నావు. వాడు నా ఫ్రెండ్ అండి, అయినా అవన్నీ కామన్ టిక్టాక్లో. కామన్? నిజం చెప్పు, నేనే నీకు ఫస్టా? ఏంటి? అదే మన ఫస్ట్ నడుగు నువ్వు వర్జనేనా అని అడుగుతున్నా. ఛీ, మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు. ఓహో, నువ్వు రాసుకొని పూసుకొని డ్యాన్స్ లేయచ్చు, నేను అడిగితే తప్పొచ్చిందా? సరే, నేను వర్జిన్ కాదు. ఇప్పుడేం చేస్తారు? ఇలాంటి విషయాల్లో సీరియస్ ఆన్సర్ కావాలి నాకు. నువ్వు వర్జినా? ఆన్సర్ చెప్పు, నేను కూడా చెప్తాను. హే, మనకు మానిటైజేషన్ వచ్చింది. అవునా? 1 monthలోనే మానిటైజేషన్ వచ్చిందా? అయితే మనం ఏదో కంటెంట్ రెడీ చేసుకోవాలి త్వరగా. ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఏం లేవు. ఏమున్నాయి? కుకింగ్ ఫర్ వైఫ్ అని వీడియోస్ పెడదామా? ఈ వంకతో వంట ఎక్కడదామని ప్లానా? చచా, అదేం లేదండి, ఏదో కంటెంట్ కోసం. ఇప్పుడు నిజం చెప్పు. మొన్న మీరు చేసిన చికెన్ కర్రీ చాలా బాగుంది, మళ్ళీ చేస్తారని. ఏదో ప్రేమతో ఒక్కసారి వంట చేస్తే వంటకి అంకితం చేస్తావా? అందుకే వంట వచ్చిన రాదని చెప్పాలి. చికెన్ చాలా బాగుందండి. నిజంగా బాగుందా? డిష్ బాగుంది, అండ్ మీ సర్ప్రైజ్ కూడా బాగుంది. నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజులు ప్లాన్ చేయి. నేనేం ట్రై చేసినా మీరు గెస్ట్ చేస్తారు. డిఫరెంట్గా ట్రై చేయమ్మా, గెస్ట్ చేసేలా కాదు.
కానీ నాకు వైన్ కన్నా బీర్ ఇష్టం. బీరా? వద్దా? 1 minute. ఇది ఇంకో సర్ప్రైజా? ఎందుకో నువ్వు బీర్ అడుగుతావని నా 6 అని చెప్పింది. రే మామా, నీ వైఫ్ రీల్ని చూడరా. నా ఫ్రెండ్స్ గ్రూప్లో ఒకటి షేర్ చేసి పిట్ట అదిరిందంటున్నాడు. ఏ మాటకి ఆ మాట మామ, డ్యాన్స్ భలే చేస్తుంది. ఈ మధ్య రోజు తాగొస్తున్నారండి మీరు. నీకెందుకు అవన్నీ? మీ హెల్త్ గురించే కదా చెప్తున్నాను. అసలు నేను తాగిందే నీ వల్ల. నేనేం చేశానండి? నువ్వు ఇన్స్టా డిలీట్ చేయి ఫస్ట్. ఎందుకండి? ఇప్పుడు ఏమైందని? మీరు చెప్పినట్టే కొత్త అకౌంట్ ఓపెన్ చేసా, కామెంట్స్ కూడా ఆఫ్ చేశా కదా. నువ్వు కామెంట్స్ ఆఫ్ చేసినా వాట్సాప్లో షేర్ చేసుకొని మరీ కామెంట్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్ వాడి వాట్సాప్ గ్రూప్లో ఎవడో షేర్ చేసి పిట్ట అదిరిందని మాట్లాడుతున్నాడంట. ఎవడో అలా చేస్తే నేనేం చేయాలండి? అలా అయితే అందరు అమ్మాయిలు ఇంట్లోనే ఉండాలి. ఏయ్, పద్ధతిగా ఉంటే ఎవడు కామెంట్ చేయడు. పద్ధతి అంటే ఇలా రోజు తాగేసి రావడమా? నువ్వు చెప్తున్నావు నాకు పద్ధతి గురించి? నన్ను అంటగట్టారు నీకు అన్నావు కదా. కాదు, నిన్నే నా ప్రాణానికి ఉరితాల్లాగా అంటగట్టారు. ఏంటో వాగుతున్నావు? ఆడదాన్ని మీరు చెయ్యి వేసేవాడు మగవాడే కాదు. నేను రేపు లేట్ చేసేసరికి మళ్ళీ నువ్వు నాకు కనిపించావా గొంతు బిసికి సంపుతా. ఈ శారీలో ఎంత బాగున్నావు తెలుసా? ఆగండి, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళేసి వచ్చా. ఇవన్నీ తర్వాత. సర్లే, దేవుని ఏం కోరుకున్నావు? మీతో లైఫ్ అంతా ఇలా ఉంటే చాలని. నీతో 1 year ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. ఇలా అయితే ఒక లైఫ్ సరిపోతుందా? అంటే నేను మీకు బోర్ కొట్టనా? నీకు నేను బోర్ కొడతానా? ఏ కాఫీ తీసుకురా. ఏయ్, కాఫీ తీసుకురా. Oh shit. నీలాంటి వాడితో ఇంకా కాపురం చేయడం నా వల్ల కాదు. నీకు కావాల్సింది భార్య కాదు, బానిస. నేను జీవితాంతం నీకు బానిసలా బ్రతకలేను. మా ఇంటికి వచ్చి గొడవ చేస్తే మాత్రం నీ మీద దిశ కేసు వేస్తా. వెయిట్ ఫర్ మై డివోర్స్ నోటీస్. గుడ్ బై.